హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్ అండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మన ఈ వీడియోలో వచ్చేసేద్దాం. గ్యాస్ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూసేసి మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ అయితే చేసేసి వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చిన వీడియో అప్డేట్ ఏంటంటే అదే WPLకి సంబంధించి ఈసారి జరగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది. సో ఈసారి జరగబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మొత్తం 22 మ్యాచెస్ అయితే ఉండబోతున్నాయి. ఆ 22 మ్యాచెస్లో ఉన్నటువంటి 5 టీమ్స్ మిగిలిన 4 టీమ్స్తో 8 మ్యాచ్లు, అంటే ఒక్కొక్క టీంతో 2 సార్లు అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. ఇంకా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్టింగ్ డేట్ విషయానికి వచ్చేసరికి ఫిబ్రవరి 17 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్ విషయానికి వచ్చేసరికి మార్చి 17 అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయితే అయిపోతుంది. ఇంకా ఈ లీగ్లో ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి ఉంది అని మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్ ఆడినటువంటి ముంబై అండ్ ఢిల్లీ మధ్య ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సంబంధించి ఇంకోటి చేంజ్ చేశారు, అదే వెన్యూ. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మ్యాచెస్ అన్ని ముంబైలోనే కండక్ట్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ విషయానికి వచ్చేసరికి WPLలో ఫస్ట్ ఆడబోయేటటువంటి 11 మ్యాచెస్ అయితే బెంగళూరులో జరుగుతాయి, మిగిలిన 11 మ్యాచెస్ అయితే ఢిల్లీలో అయితే జరగబోతున్నాయి. సో RCB అండ్ ఢిల్లీ ఫ్యాన్స్కి అయితే ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటనేది కిందైతే కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే అది ఐపీఎల్కి సంబంధించి ఐపీఎల్ స్టార్టింగ్ డేట్కి సంబంధించి ఈసారి జరగబోయే ఐపీఎల్లో మార్చి 22 నుంచి స్టార్ట్ అవబోతుందని చెప్పి కొన్ని రోజుల నుంచి ఒక రూమర్ అయితే ఉంది. ఆ రూమర్ రీసెంట్గానే క్రికెట్ బజ్ అయితే కన్ఫర్మ్ చేసింది. అదేంటంటే ఈసారి జరగబోయే ఐపీఎల్ మార్చి 22 నుంచి స్టార్ట్ అవబోతుందని చెప్పి క్రికెట్ బజ్ అయితే కన్ఫర్మ్ చేసింది. సో క్రికెట్ బజ్ కన్ఫర్మ్ చేసిందంటే ఇది 100% జరుగుతుంది. ఇంకా ఫైనల్ డేట్ విషయం కూడా క్రికెట్ బజ్ అయితే రివీల్ చేసింది. అదేంటంటే May 26 అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఓవరాల్గా ఈసారి జరగబోయే ఐపీఎల్ 2 నెలల 18 రోజులు అయితే జరగబోతుంది. టోటల్ 10 టీమ్స్ కలిపి 74 మ్యాచ్లు అయితే ఆడబోతున్నాయి. సో ఐపీఎల్ పండుగ అయితే మనకైతే రాబోతుంది. ఎంతమంది ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు చాలామంది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, అసలు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరి మధ్య ఉంటుందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ షెడ్యూల్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదంటే మన ఇండియాలో ఈసారి అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి, అది ఈ ఇయర్లో అయితే జరగబోతున్నాయి. సో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఎలక్షన్కి సంబంధించి షెడ్యూల్ అయితే ఎంతవరకు రిలీజ్ చేయలేదు. సో ఎలక్షన్ షెడ్యూల్కి ఐపీఎల్ షెడ్యూల్కి అయితే మ్యాచ్ అయితే అవ్వకూడదు కాబట్టి సో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక దానికి మ్యాచ్ కాకుండా ఐపీఎల్ షెడ్యూల్ అయితే సెట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఎలక్షన్ షెడ్యూల్ అయితే రాలేదు కాబట్టి సో మ్యాక్సిమం ఒక 10 to 15 డేస్లో ఎలక్షన్ షెడ్యూల్ అయితే వస్తుంది. సో అది వచ్చిన వెంటనే 2 షెడ్యూల్కి మ్యాచ్ కాకుండా ఐపీఎల్ షెడ్యూల్ రెడీ చేసి మనకైతే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకో 10 to 15 డేస్లో అయితే ఐపీఎల్ షెడ్యూల్ అయితే వస్తుంది. సో సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లు అయితే మీరైతే నమ్మకండి, అఫీషియల్ న్యూస్ వస్తే మన ఛానల్లో నేనైతే రివీల్ చేస్తా. ఇంకా మనం మరో అప్డేట్ చూసుకుంటే అది ఐపీఎల్కి వచ్చి ఫారిన్ ప్లేయర్స్కి సంబంధించి ఈసారి జరగబోయే ఐపీఎల్లో మార్చి 22 స్టార్ట్ అయ్యి May 26 అయితే ఎండ్ అయితే అవుతుంది. సో May 26 ఎండ్ అవుతుంది కాబట్టి June 1 నుంచి T20 వరల్డ్ కప్ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. కాబట్టి రెండింటికి మధ్య ఒక 4 డేస్ మాత్రమే గ్యాప్ అయితే ఉంది. కాబట్టి సో ఐపీఎల్ అవ్వకముందే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ అయితే T20 వరల్డ్ కప్ కోసం ఫ్రెష్గా ఉండాలి, ప్రాక్టీస్ చేయాలని చెప్పి ముందుగానే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఈసారి జరిగే ఐపీఎల్లో కూడా అలా జరుగుతుందా, ఎవరైనా ప్లేయర్స్ మిస్ అవుతారా అనే విషయం మీద ఫ్యాన్స్కి చాలామంది డౌట్ అయితే ఉంది. కాబట్టి క్రికెట్ బజ్ అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చింది. అదేంటంటే మన BCCI ఐపీఎల్ అయిపోయే వరకు ఏ ఫారిన్ ప్లేయరు T20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ కోసం అయితే వెళ్ళకూడదని చెప్పి వాళ్ళ దేశాల బోర్డ్స్ అయితే BCCI అయితే మాట్లాడడం జరిగింది. సో ఈసారి ఐపీఎల్లో ఏ ఫారిన్ ప్లేయర్స్ T20 వరల్డ్ కప్ అని చెప్పి బయటకి అయితే వెళ్ళరు. సో ఐపీఎల్ మొత్తం అందరు ప్లేయర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఐపీఎల్కి ఆడే ఫారిన్ ప్లేయర్స్లో మీ ఫేవరెట్ ఫారిన్ ప్లేయర్ ఎవరు అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ప్రజెంట్ వచ్చినటువంటి ఐపీఎల్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తా. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.